హలో ఎవ్రీవన్, మనము అంతకు మునుపు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024లో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇండియన్ హిస్టరీ పార్ట్ మొత్తం డిస్కస్ చేసాం. అదేవిధంగా మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే 2023వ సంవత్సరం జరిగిందో దానిలో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని కూడా మెయిన్స్ క్వశ్చన్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో డిస్కస్ చేద్దాం. వాటికి ఎలా ఇంట్రడక్షన్ రాయాలి, బాడీలో ఏ పార్ట్స్ ఉండాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా చర్చించడానికే ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ అట్ ద క్వశ్చన్, ఏ క్వశ్చన్ డిస్కస్ చేద్దామంటే మనము గ్రూప్ 1 2023 ఏపీపీఎస్సి మెయిన్స్ పేపర్లో ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏ పార్ట్, ఎక్స్ప్లెయిన్ ద ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ దట్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ రెవెన్యూ సిస్టమ్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. దీన్నే కనుక మనం తెలుగులో చదివినట్టయితే, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూ రెవెన్యూ వ్యవస్థలను వివరించండి, భారత ఆర్థిక వ్యవస్థపై ఈ ఆదాయ వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయండి అంటున్నారు. ఈ క్వశ్చన్ని మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే రెండు పార్ట్స్ ఉన్నాయి. ఏం పార్ట్? ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ప్రశ్నలో మొదటి భాగం. వాటి ఇంపాక్ట్ అంటే వాటి ప్రభావం ఎలా ఉందనేది రెండవ పార్ట్ అనమాట. సో క్వశ్చన్లో ఎప్పుడైనా రెండు పార్ట్స్ ఉంటే ఆన్సర్లో కూడా రెండు పార్ట్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఈజ్ ఎసెన్షియలీ ఎక్స్ప్లాయిటేటివ్, అంటే వలస పాలన అనేది భారతదేశంలో దోపిడీ కోసమే భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం రాయాలి. అంటే బ్రిటిష్ colonial rule in India is essentially an exploitative in nature, and because rural India produced a lot of agricultural surplus, so the Britishers focused on exploiting the land revenue of India అని చెప్పి ఇంట్రడక్షన్ లో రాయండి. అంటే భారతదేశంలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయ పొదుపు ఆర్ వ్యవసాయ మిగులు, దానితో పాటు వ్యవసాయ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ చాలా హైగా ఉండడం వల్ల దానిని ఎక్స్ప్లాయిట్ చేయడమే వాళ్ళకున్న ప్రధాన ఉద్దేశంగా వాళ్ళు వచ్చారు భారతదేశానికి. కాబట్టి ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ లో రాసి, నౌ ద సెకండ్ పార్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అన్నారు కదా. సో ఉన్నవి 3 ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్. ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రెండవది రైత్వారీ సెటిల్మెంట్ సిస్టమ్, మూడవది మాల్వారీ సెటిల్మెంట్ సిస్టమ్. వాటి గురించి బ్రీఫ్ గా ఒక 3 paragraphs లో మనం రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు జమీందారీ సెటిల్మెంట్ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని రాసి, ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్, okay, introduced in the regions of Bihar, Bengal and Odisha, and it converted or made the jamindars as the land owners అని చెప్పి ఫస్ట్ జమీందారీ సిస్టంలో ఒక 3 నుంచి 4 పాయింట్లు రాయండి. ఈ జమీందారీ సిస్టంలో ద జమీందార్ బికమ్స్ ద ల్యాండ్ ఓనర్ అండ్ ద ఫార్మర్స్ బికమ్ ద టెనెంట్ ఫార్మర్స్, అంటే కౌలుదారులుగా రైతులు మారతారు, అండ్ జమీందార్ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ల్యాండ్, భూస్వాములుగా మారతారు అని చెప్పి ఒక 4th స్టేట్మెంట్ రాయండి. దాని తర్వాత రైత్వారీ సెటిల్మెంట్, Thomas Munro is the person who is responsible for Raitwari settlement. He introduced it in the Madras province, which was later extended to the provinces of Bombay and Sindh. So ఇలా ఒక స్టేట్మెంట్ రాయండి ఏ ప్రాంతాలలో మనకు రైత్వారీ సెటిల్మెంట్ ఉందని చెప్పి. ఈ రైత్వారీ సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ కన్వర్ట్స్ ద ఫార్మర్స్ ఇంటూ ఓనర్స్ ఆఫ్ ల్యాండ్, అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళే భూమి యొక్క ఓనర్లుగా మార్చే ఒక వ్యవస్థని మనం రైత్వారీ సెటిల్మెంట్ అంటాం. And in the Raitwari settlement, the main problem is there is a revision of revenue. అంటే రెవెన్యూని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెంచుకోవడానికి ఒక ఆస్కారము అనేది మనకు రైత్వారీ సెటిల్మెంట్లో ఉంది. అదే పర్మనెంట్ సెటిల్మెంట్ చూస్తే మనము అటువంటి ఆస్కారం ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు 3వ భాగం చూస్తే మాల్వారీ సెటిల్మెంట్ అనేది ఉంది. ఈ మాల్వారీ సెటిల్మెంట్లో రాదర్ దాన్ సెటిలింగ్ విత్ ఇండివిజువల్ ఫార్మర్, అంటే ఒక రైతుతో సెటిల్మెంట్ చేయకుండా సో విలేజ్ కమ్యూనిటీ అంటే ఒక గ్రామంలో ఉన్న సమాజంతో ఒక సెటిల్మెంట్ చేసుకుంటాం. దీన్నే మనం మాల్వారీ సెటిల్మెంట్ అంటాం. ఈ గ్రామ సమాజంతో తీసుకునే సెటిల్మెంట్లో దిస్ ఇస్ ఎ కలెక్టివ్ సెటిల్మెంట్, నాట్ అన్ ఇండివిజువల్ సెటిల్మెంట్. అంటే ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేయకుండా ఆ రెవెన్యూ కలెక్షన్ రైట్ ని లంబర్దార్ అనే ఒక పర్సన్ కి అప్పచెప్పి అతను రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ గ్రామ సమాజానికి సమూహంగా ఆయన రెవెన్యూని బ్రిటిష్ వాళ్ళకు చెల్లిస్తారనమాట. ఇది మాల్వారీ సెటిల్మెంట్ అంటాం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో హోల్ట్ మెకెన్జీ అనే ఒక ప్రామినెంట్ బ్రిటిష్ పర్సన్ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో చార్ల్స్ మెట్కాల్ఫే, విలియం బెంటిక్, లార్డ్ డల్హౌసీ లాంటి చాలా మంది బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ రెవెన్యూ సెటిల్మెంట్లో దాన్ని చేయడంలో పాల్గొన్నారు. మరి ఈ సెటిల్మెంట్ ఎక్కడుందంటే మెయిన్గా మనకు ఉత్తరాది భారతదేశంలోను,
దానితో పాటు మధ్య భారతదేశంలోను అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో దానితో పాటు కొన్ని పంజాబ్ లాంటి ప్రాంతాలలో కూడా ఈ మాల్వారీ సెటిల్మెంట్ని బ్రిటిష్ వాళ్ళు చేశారు. సో ఈ విధంగా 3 రెవెన్యూ సెటిల్మెంట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మనకు ఏమంటున్నారు, ఆ రెవెన్యూ సెటిల్మెంట్ యొక్క ప్రభావం ఏంటి అని అడుగుతున్నారు. మరి ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రభావాన్ని మనం చర్చించినప్పుడు బ్రిటిష్ వలస పాలనలో వాళ్ళు ఎటువంటి పాలసీ తీసుకున్నా సరే దానిలో దోపిడీ అనేది అత్యవసరంగా ఉంటుంది. కాబట్టి ప్రభావం అనేది భారతదేశం మీద చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది ఉంది. మరి ఎలాంటి ప్రభావం ఇది అని మనం చూస్తే గమనించినట్లయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ప్రమోటెడ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయ వాణిజ్యీకరణ అనేది పెంపొందింది. ఇప్పుడు దానితో పాటు రెండవ లక్షణం ఏంటంటే, ఇట్ లెడ్ టు అట్టర్ పావర్టీ, అంటే పేదరికం. భారత గ్రామాలు ఒక టైంలో ప్రపంచానికి తన ప్రొడ్యూస్ని, అంటే తన భారత గ్రామాల్లో ప్రొడ్యూస్ చేసిన ఆర్టిఫాక్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ ప్రపంచ మార్కెట్కి ఒక టైంలో వెళ్ళేది. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇండియన్ గ్రామాలను, అంటే భారతదేశంలోని గ్రామాలను పేదరికానికి, దరిద్రానికి చిహ్నాలుగా బ్రిటిష్ వాళ్ళు మార్చారు. ఎందుకంటే చాలా ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. మూడవ ఇంపాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, మనము థర్డ్ ఇంపాక్ట్ మాట్లాడుకున్నప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన వలన ఇక్కడ మనకు గ్రామాలలో దుర్భిక్షాలు, క్షామాలు, దానితో పాటు కరువులు, కాటకాలు ఇలాంటివి వచ్చి భారతదేశంలో లక్షలాది మంది జనాలు ఆకలి చావులు చావడం అనేది బ్రిటిష్ పీరియడ్లో చాలా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ కాలం 200 సంవత్సరాల వలస పాలనలో భారతదేశంలో 23 దుర్భిక్షాలు జరిగాయి. దుర్భిక్షాలన్నా లేకపోతే క్షామాలన్నా అనొచ్చు. ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో అయితే మనం ఫెమైన్స్ అని పిలుస్తాం. 23 ఫెమైన్స్ జరిగాయి. దానికి కారణం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు చేసిన ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్సే. దానితో పాటు నాలుగో ఇంపాక్ట్ మనం మాట్లాడుకుంటే, సో ఇన్ఫాక్ట్ ఇన్ ద రైత్వారీ అండ్ మాల్వారీ ఏరియాస్ ద ఫార్మర్స్ వర్ ఇన్ఫాక్ట్ ఇన్ అ డెట్ బర్డెన్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా ఎక్కువ రెవెన్యూ డిమాండ్ చేసేవాళ్ళు. అది కూడా క్యాష్ రూపంలో రెవెన్యూ పే చేయమని ఫోర్స్ చేయడం వలన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చెంట్స్ అండ్ మనీ లెండర్, ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ గ్రిప్స్లోకి వెళ్ళిపోయి, సో దే వర్ ఇన్ ఇమ్మెన్స్ డెట్ బర్డెన్. దట్ ఈస్ ద ఫోర్త్ అవుట్కమ్. Then fifth impact of the British land revenue system is, in fact, the British land revenue system led to utter poverty and urban migration. అంటే గ్రామాలలో ఈ హై రెవెన్యూ డిమాండ్ పే చేసి సర్వైవ్ అవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది రైతులు, రైతు కూలీలు గ్రామాలను వదిలేసి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఈ అర్బన్ ఏరియాకు మైగ్రేట్ అయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూలీలుగా అర్బన్ ఏరియాస్లో పిలిచేవాళ్ళు. సో ఇది కూడా ఒక ఇంపాక్ట్గా మనము మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఫిఫ్త్ ఇంపాక్ట్ మనం మాట్లాడితే, ఎప్పుడైతే ఈ రెవెన్యూ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో దీనివల్ల భారతీయ గ్రామాలలో ఏదైతే స్వదేశీ అండ్ స్వరాజ్య, అంటే గ్రామ స్వరాజ్యము అంటే మీనింగ్ ఏంటి? గ్రామాలలో బయట ప్రపంచాన్ని మీద డిపెండెంట్ కాకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నింటినీ వాళ్ళే సేకరించుకొని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకునేవాళ్ళు. ఇది జరగడానికి ముఖ్య కారణం జజిమానీ సిస్టమ్ అనే ఒక ఇంటర్ డిపెండెన్సీ సిస్టమ్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు హై రెవెన్యూ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ జజిమానీ సిస్టమ్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది కూడా మీరు ఒక ఇంపాక్ట్ గా రాసుకోవచ్చు. అదేవిధంగా జమీందారులకు, టెనెంట్ ఫార్మర్, కౌలుదారులకు కూడా కంటిన్యూస్ గా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. ఎక్కడైతే జమీందారీ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారో ఇలాంటి ఇంపాక్ట్స్ 5-6 ఇంపాక్ట్స్ మీరు రాసి ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్ లో బ్రిటిష్ వాళ్ళు చేసిన ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ వలన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పీరియడ్ లో చాలా కరువులు, దుర్భిక్షాలు జరిగాయని రాసుకోవచ్చు కంక్లూజన్. లేకపోతే ఇంకో రకంగా మీరు కంక్లూజన్ రాయాలనుకుంటే, బ్రిటిష్ కాలంలో తీసుకున్న ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపాక్ట్ అనేది ఇప్పటికి కూడా ఇండియన్ సొసైటీ మీద ఉంది. భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైనటువంటి బెంగాల్, బీహార్, ఒడిస్సా రీజియన్స్ బ్రిటిష్ కాలంలో అవి జమీందారీ సెటిల్మెంట్ కింద ఉన్నాయి. దానితో కంపేర్ చేసుకుంటే రైత్వారీ, మహల్వారీ ప్రాంతాలు కొంచెం అడ్వాన్స్గా ఉన్నాయి. ఎందుకంటే రైతులకు భూమి మీద హక్కు కలిగి ఉండడం వలన ఈ ప్రాంతాలలో వెన్ కంపారిజన్ టు బెంగాల్ దే ఆర్ రిలేటివ్లీ బెటర్ అన్నట్టు కంక్లూజన్ రాస్తే ఆన్సర్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.